హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. మనం ఆలయానికి వెళ్ళినప్పుడు తీర్థం స్వీకరిస్తాం కదా. అసలు తీర్థం ఎలా తీసుకోవాలో, తీర్థం ఎందుకు ఇస్తారో తెలుసుకున్నామా? తీర్థం తీసుకోగానే దాన్ని అమృతంగా భావిస్తాము. ఏదో తెలియని శక్తి వచ్చినట్లు అనిపిస్తుంది. పంచామృతాలు, తులసి దళాలు, సుగంధ ద్రవ్యాలు, మంత్రశక్తులు అందులో ఉంటాయని పురాణాలు చెప్తున్నాయి. అయితే తీర్థం ఎలా తీసుకోవాలి, 3 సార్లే ఎందుకు తీసుకోవాలి అనే విషయాల గురించి తెలుసుకుందాం. పురాణాల ప్రకారం తీర్థం అంటే తరింపజేసేది అని అర్థం. 3 సార్లు తీసుకుంటే భోజనం చేసినంత శక్తి వస్తుందని అంటారు. మొదటిసారి తీర్థం తీసుకుంటే శారీరక మానసిక శుద్ధి కలుగుతుంది. రెండోసారి తీసుకుంటే న్యాయ ధర్మ ప్రవర్తన చక్కదిద్దుకుంటాయి. మూడోసారి తీసుకునేటప్పుడు పరమేశ్వరుడి పరమపదం అనుకుని తీసుకోవాలి. తీర్థం ఎలా స్వీకరించాలంటే మన కుడి చేయి కింద ఎడమ చేయిని ఉంచి తీసుకోవాలి. కుడి చేయి చూపుడు వేలు మధ్యలోకి బొటన వేలిని మడిస్తే గోముఖం అనే ముద్ర వస్తుంది. చాలా మంది తీర్థం తీసుకున్నాక తలపై తుడుచుకుంటూ ఉంటారు. తలపైన బ్రహ్మదేవుడు ఉంటాడని పురాణాలు చెబుతున్నారు. దీంతో మన ఎంగిలి బ్రహ్మదేవుడికి అర్పణం చేసినట్లు అవుతుంది. తీర్థంలో తులసి దళాలు, సుగంధ ద్రవ్యాలు ఉండడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మంచి చేకూరుస్తుంది.